బంగ్లాదేశ్లో విధ్వంసం కొనసాగుతోంది. విద్యార్థి సంఘాల ఆందోళనతో దేశం అట్టుడుగుతోంది. సైన్యం పాలన కొనసాగుతున్న బంగ్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇళ్లు, దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు విచ్చలవిడిగా నిప్పు పెట్టారు. జోషోర్ జిల్లాలో హసీనాకు చెందిన అవాజీ లీగ్ పార్టీ నాయకుని హోటల్ను తగలబెట్టారు. హోటల్కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు అగ్నిమాపక సిబ్బంది రాకుండా అడ్డుకున్నారు. దీంతో 24 మంది సజీవ దహనమయ్యారు. ఇందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడిన తర్వాత ఆమె అధికారిక నివాసంలో నిరసనకారులు చెలరేగిపోయారు. ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పలు వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్లో విధ్వంసానికి పాల్పడ్డారు. ఢాకాలో హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారు. మరోవైపు న్యూయార్క్లోని బంగ్లాదేశ్ కాన్సులేట్పై దాడి జరిగింది. నిరసనకారులు కార్యాలయాలకు చొరబడి ముజిబుర్ రెహమాన్ ఫోటోను, వస్తువులను ధ్వంసం చేశారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లా వ్యాప్తంగా కనీసం 100 మందికి పైగా అల్లర్లకు బలైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. గత నెల రోజుల్లో మరణించిన వారి సంఖ్య 440కి చేరింది. పోలీసులు, సైన్యం రంగంలోకి దిగడంతో నిన్న సాయంత్రానికి పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హసీనాకు వ్యతిరేకంగా నిరసనల కారణంగా కొన్ని రోజులుగా మూసివేసిన స్కూళ్లు, దుకాణాలు, కార్యాలయాలను తిరిగి తెరుచుకోనున్నట్లు సమాచారం. అంతకుముందు విద్యార్థి సంఘాల అల్టిమేటం నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేస్తూ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు, సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులతో అధ్యక్షుడు భేటీ అయ్యారు. తాత్కాలిక సర్కారు కూర్పుపై వారితో చర్చించారు. విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సారథి బేగం ఖలీదా జియాను గృహ నిర్బంధం నుంచి విడుదల చేశారు.